చేపట్టారు. కూటమి ప్రభుత్వం తమ పొట్ట కొడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సొంత హెరిటేజ్ కు లాభాలు తెచ్చుకునేందుకు అమూల్ సంస్థకు మంగళం పాడుతున్నారని పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమూల్ సంస్థపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తక్షణమే విరమించుకోవాలని రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పాల కొనుగోలు నిలుపుదల చేస్తూ ఈ యొక్క ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే మహిళా పాడి రైతులు పెద్ద ఎత్తున తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్దకు వచ్చి తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. మహిళా పాడి రైతులను ఆదుకోవాలంటూ వారంతా కూడా అమూల్ సంస్థ ద్వారానే పాలు కొనుగోలు చేయాలంటూ తమ యొక్క డిమాండ్లను నెరవేర్చాలంటూ కలెక్టరేట్ వద్దకు వచ్చి తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ప్రస్తుతం లోన్లు ఇచ్చి ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి మా రైతులకి ఎస్టీలు ప్రత్యేకంగా ఎస్టీలకి ముందుండి మేము నడిపిస్తాము, ప్రభుత్వాలు మారినా డైరీ ఉంటుంది మీరుంటారు అని ఒకప్పుడు చెప్పారు. ఇప్పుడు సడన్ గా తీసేస్తాము అంటే ఈ రైతులందరూ ఎక్కడికి వెళ్ళాలి? సరే, ఒక వేరే డైరీకి వెళ్దామంటే కూడా వాళ్ళు మాకు పాలు ఎక్కువైపోయినాయి మేము పోసుకోము అంటారు. ఈ రైతులందరూ ఏమైపోవాలి? అది దానికోసం మాకు న్యాయం జరగాలి. అమూల్ డైరీ కొనసాగించాలి.